కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టారా? చెంపదెబ్బలు తిన్న కాంగ్రెస్ పార్టీ తప్పైపోయిందంటూ ఇప్పుడు లెంపలేసుకున్నంత మాత్రాన ఏమైనా ఒరుగుతుందా? చేతులు కాలిన తర్వాత పట్టుకోవాలని తాపత్రయపడ్డా ఆకులు కూడా దొరక్కపోతే ఇంతకీ కాటేసింది నమో వైరస్సా, లేక తాము అమితంగా ప్రేమించుకుని పక్కలో పడుకోబెట్టుకున్న పాముల? ఇప్పుడు తెరుచుకోబోతున్న ఎక్కాల పుస్తకంలోకి ఒక్కసారి తొంగి చూడ్డానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ. అంతా అనుకున్నట్లే అతికినట్టు సరిపోయింది. వచ్చేసిన ఫలితాలన్నీ కాంగ్రెస్ను దిగ్భ్రాంతి పరిచాయని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పుడు తప్పుల్ని సరిదిద్దుకుంటామంటూ సోనియా చెప్తున్న మాటల్ని జనమే కాదు, ఆవిడ పార్టీ వాళ్లే నమ్మే పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ స్వయంకృతాపరాధాల్ని లెక్క పెట్టేసుకునే అవసరాలు కూడా ఇప్పుడు ఇక్కడ ఎవ్వరికీ లేవుగాక లేవు. Naturally, this result calls for deep introspection. We have to understand, to look at the many reasons for these defeats. We have to look into the way we took or did not take well enough our message to the people. రాజకీయాల్లో అధికార అవసరాలే అన్ని పార్టీల అంతిమ లక్ష్యం కాబట్టి అటువంటి అవసరాలు ఆకాంక్షల మేరకే ఇవాల్టి నుంచి పరిస్థితులు మారబోతున్నాయనేది నిర్వివాదాంశం. కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెగబడిపోయిన రాజకీయాలకు జనం బుద్ధి చెప్పారంటే తప్పేవీ లేదు. ఆ రోడ్డు మీదున్న జనం వైపు ఇక తమ పార్టీ చూడాల్సి ఉందంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడాన్ని చూసి మనం నవ్వుకోవాలి. I think the Aam Aadmi Party has involved a lot of people who the traditional parties did not involve. We are going to learn from that, and we are going to do a better job than anybody in the country and involve people in ways that you cannot even imagine right now. వ్యక్తులు అధికారంతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడాన్ని గతంలోనూ ఈ దేశం చూసింది. అదేమీ కొత్త కాదు. అయితే తమ తమ స్వప్రయోజనాల కోసం, ముఖ్యంగా పార్టీలు అధికారంలో కొనసాగడానికి కోసం రెచ్చిపోయి ఇష్టానుసారంగా మ్యాచ్ ఫిక్సింగ్లు, పొత్తులు పెట్టుకోవడాన్ని కూడా జనం గమనించడం లేదా? కళ్ళు మూసుకున్న పిల్లి పాలు తాగుతున్న వైనంతోనే దీన్ని సరిపోల్చుకోవాలి. ఇవాళ సోనియా కాంగ్రెస్ గానే పూర్తిగా రూపాంతరం చెందిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆమె కొడుకు రాహుల్ పనికిరాడు, ఆమె కూతురు ప్రియాంకే రావాలంటూ నినాదాలు మొదలైపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అసలు తాను రాజకీయాల్లోకే రానంటూ చివరకు వచ్చి మిగిల్చిందేమిటన్న ప్రశ్నలకు జవాబులు ఆమెను నమ్ముకున్న కాంగ్రెస్ వాళ్ళు వేసుకుని తీరాల్సిందే. ప్రధాని పదవిని తిరస్కరించిన, త్యాగశీలిగా పిలిపించుకుంటున్న ఆ ఎమ్మె ఇవాళ చాలా చాలా భిన్నంగా కొడుకుని వెంటేసుకుని మీడియా ముందుకొచ్చి చంపలేసుకున్నంత పని చేయడాన్ని ఈ దేశం గమనించకుండా ఎందుకుంటుంది? కాంగ్రెస్కు ఓటములు కొత్త కాదు, తిరస్కరణలు అలవాటైనవే. కానీ ప్రతిసారి గుణపాఠాలు నేర్చుకోవడంలోనే అది పొరపాట్లు చేసుకుంటూ పోవడాన్నే ఇక్కడ చెప్పుకోవాల్సింది. మడత పేచీలు పెట్టడం, మెలికలు తిప్పడం, బలి పశువుల్ని చేయడం, ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ డ్రాయింగ్ రూముల నుంచి దేశం మొత్తాన్ని శాసించే వికృత చేష్టలకు తెగబడ్డం దానికేమీ కొత్త కాదు. వాళ్ళు అనుకునే మార్పు సరిగ్గా ఇక్కడి నుంచే మొదలవ్వాలి. అటువంటి మార్పు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించడం అవివేకమేనన్న విషయం మనకంటే బాగా వాళ్ళకే తెలుసు. ఇక ఇప్పుడు తమ పార్టీకి వచ్చిన వికృతమైన ఫలితాలు రేపటి 2014 ఎన్నికల్లో కూడా రావన్న భరోసా వాళ్ళకి ఎవరివ్వాలి? ఇప్పుడు జరిగిపోయిన సెమీఫైనల్స్ బ్రహ్మాండమైన రుచి చూపించిన తర్వాత కూడా రేపటి ఫలితాలు ఇంకో రకంగా వస్తాయన్న ధీమా, భరోసా, నమ్మకం కమ్ విశ్వసనీయత ఈ కాంగ్రెస్కు ఎవ్వరిచ్చినా ప్రయోజనాలు మాత్రం పెద్ద సున్నా. ఢిల్లీ ఏసీ రూముల్లో నుంచి, డ్రాయింగ్ రూముల్లో నుంచి రాజకీయాలు చేసే దగుల్బాజీ పనులే ఆ పార్టీకి మళ్లీ మళ్లీ చేటు చేస్తున్నాయి. కోటరీలు, కిచెన్ క్యాబినెట్లు, పైరవీలు, మ్యాచ్ ఫిక్సింగ్ల మధ్య క్షణం తీరిక లేకుండా ఉండే అధిష్టానపు వ్యూహకర్త తనకు డమ్మీగా ఒక మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా కూర్చోబెట్టినంత మాత్రాన ఈ దేశమూ బాగుపడదు, ఆ పార్టీ అంతకన్నా బాగుపడదు.
Stop this drawing room politics. एक लोकसभा के जो 2014 में चुनाव होने वाले हैं उसके लिए एक स्पष्ट देश की जनता ने संकेत दे दिया है और इस चुनाव में इस सच्चाई को कोई नकार नहीं सकता है। हमारे प्राइम मिनिस्ट्रियल कैंडिडेट श्री नरेंद्र मोदी की लोकप्रियता का हमको सर्वाधिक लाभ प्राप्त हुआ है। కాషాయానిది బలుప లేక వాప? ఈ కాషాయం కుంకుమ పువ్వుల్ని పంచేస్తూ రంగులు వెదజల్లేసుకుంటూ పండుగలు చేసుకుంటుంటే కొన్ని మౌలికమైన ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అదేమిటి, అభినందించాల్సింది పోయి ఇలా అభిశంసనలకు తెగబడిపోతున్నారనే విమర్శలు రావచ్చు. నమో అంటూ నరేంద్ర మోడీని కాబోయే ఒక ప్రధానిగా తమ పార్టీలో పెద్దపీట వేసినప్పటి నుంచే బీజేపీ దశ తిరిగిపోయిందనేది ఇవాళ చాలా మంది గట్టిగా వాదిస్తున్న మాట. ఇప్పుడొచ్చిన ఫలితాలే అందుకు సాక్ష్యాలంటూ కూడా టముకేసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. దీన్నే అటంటారేమో. నరేంద్ర మోడీ హవానే ఈ ఎన్నికల ఫలితాలకు నిదర్శనం అంటే అక్కడ రాజస్థాన్లో దిమ్మదిరిగిపోయే గెలుపునిచ్చిన వసుంధరకు ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకిపోతాయి. అక్కడ మధ్యప్రదేశ్లోని చౌహానుడికి చిర్రెత్తుకొస్తుంది. నిజమే, మోడీ ప్రవేశం ఆ కాషాయం పార్టీలో కొత్త జవసత్వాలనిచ్చింది. క్యాడర్లో ఉత్సాహము నింపింది. యంగ్ తరంగుల్లో కాస్త హుషారును కూడా పెంచింది. అయితే ఈ దేశం మొత్తం నమో నమో అంటూ హోరెత్తిపోతోందన్న వేవ్ మాత్రం ఇక్కడ లేనే లేదంటూ జరిగిన ఎన్నికల ఫలితాల్ని భూతద్దాలేసుకుని మరీ విశ్లేషించిన ఎక్స్పర్ట్ చెప్పుకొచ్చిన మాట. అందుకు వాళ్ళు చెప్పిన ఇచ్చుకున్న సాక్ష్యాలు రుజువులు కూడా అంత ఈజీగా కొట్టి పారేయగలిగినవేవీ కాదన్న రాతలు మీడియాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏడాది వయసున్న పసివాడైన కేజ్రీవాల్ కొట్టిన పంజాకు ఇప్పుడు విలవిల్లాడిపోతున్న కాంగ్రెస్తో పాటు ఈ బీజేపీ అక్కుపక్షి కూడా లేదా? బెంబేలెత్తిపోవడం లేదా? నిజంగా నమో నమో అంటూ మార్మోగిపోయి ఉంటే ఫలితాలు ఇలా ఉండవన్నది స్థూలంగా చెప్పుకొచ్చిన ఉదాహరణ మాత్రమే అంటూ ముక్తాయింపులు వినిపిస్తున్నాయి. పోయినసారి బీజేపీ దేదీప్యమానంగా వెలిగిపోతుందంటూ ఇండియా షైనింగ్ మీద నిగనిగలాడే రోడ్లని చూపించి ఓట్లు దండుకోవాలనే ఆరగెన్స్ ఇప్పుడు బీజేపీలో కనబడుతోందంటూ శృతిమెత్తని మందలింపులు వినిపిస్తున్నాయి. కాబట్టి జరిగిపోయిన ఎన్నికలు, బయటకొచ్చిన వాటి ఫలితాలు అంతర్గతంగా చర్చల్లో ఒక ఐటమ్ సాంగ్ లాగా చూడకుండా లోకో భిన్న రుచి అనే సామెతకు అనుగుణంగా ఆ పార్టీ నాయకులు నేర్చుకోగలగాలి. ఈ దేశం అంటే కేవలం ఉత్తర భారతవేనన్న కాంగ్రెస్ టైప్ ఫిలాసఫీని వంటబట్టించుకున్న కొంతమంది నాయకుల్ని కూడా కంట గమనించాల్సిన అవసరం అందరికంటే ఎక్కువ ఇప్పుడు బీజేపీకే ఉందన్న విషయాన్ని ఇక్కడ చెప్పుకుని తీరాలి. ఆ మాటకొస్తే మొన్నటికి మొన్న బీజేపీని కర్ణాటకలో తలకెత్తుకుని తెగ ప్రచారం చేసిన మోడీ మూలంగా అక్కడ ఒలికిపోయిందేంటో వాళ్ళకే తెలుసు. గల్ల మహారాజులకు రాజ్యాన్ని కట్టబెట్టేసి వాళ్ళు విధించిన పూజలు పురస్కారాలకు దాసోహం అంటూ సాగిల పడిపోయిన ఫలితాలు ఎంత బేవర్సుగా ఉంటాయో రుచి చూసింది కూడా ఈ బీజేపీయేనన్న విషయము ఇక్కడ గుర్తుంచుకునే తీరాలి. ఏది ఏవైనా నమో అనబడే నరేంద్ర మోడీకి, రాగా అనబడే రాహుల్ గాంధీకి ముఖాముఖి హోరీ పోరాటం జరగబోతోందన్న మాటల్లో జోరైతే ఈ 4 రాష్ట్రాల ఫలితాలు తగ్గించుకోగలిగాయి. అది కాంగ్రెస్ వైఫల్యం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పడ్డ ఓట్ల ఫలితమే తప్ప మొత్తంగా మోడీమయమనడానికి మనసొప్పుకోవడం లేదు. కాబట్టి బీజేపీ తమ నమోరాగానికి శృతి చేసుకుని సరిచూసుకుని వన్స్ మోర్ అంటూ ఓటర్లను ప్రాధేయపడ్డవే ప్రయోజనమేమో. ఏమో.